జరగండి అన్న అవునా కాదన్నా दामेरा पीटर दामेरा सन्नी चिंतन सन्नी ఒకసారి చూడండి दामेरा दिलीप कुमार दामेरा विजय कुमार काटा बाबू यादेली सुरेश सुरवेली बालయ్య सुरवेली यादయ్య చింతల సంజీవులు ఓకే సార్ శివరాత్రి శంకరయ్య నాగపూర్ సంజయ్ మాధవ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఓకే సార్ అన్న రెడీ రెడీ చేయి పడా అన్న ఒక అందరూ ఒకసారి చూడండి అనిల్ వార్డు మెంబర్ శ్రీనివాస్ వార్డు మెంబర్ భోజతండ అందరూ లైన్ ఉండాలి. రవి నాలు నాలు భోజతండ అందరూ తుమ్మల అశోక్ హరీష్ సుంకరి హరీష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుంకరి హరీష్ స్వాగతం సుస్వాగతం. తొందరగా డీసీపీ వస్తే సిఐ స్థానంలో కూర్చుంటాడు, వాళ్ళ డీసీపీ వస్తే ఏసీపీ స్థానంలో కూర్చుంటాడు. కానీ మన దగ్గర మాత్రం ఎవరి స్థానం వాళ్ళే, సర్పంచ్ అయితే సర్పంచ్, ఎంపీపీ అయితే ఎంపీపీ, వాళ్ళ స్థానంలో వాళ్ళే కూర్చుంటారు, వాళ్ళ పక్కనే మనం కూర్చుంటాం ముఖ్యమంత్రి వచ్చినా కూడా. ఎందుకంటే ఆ గ్రామానికి సీఎం ఆ సర్పంచే కాబట్టి వాళ్ళే కూర్చోవాలి. ఇలా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఊర్లో గెలవలేకపోయిండు, వాళ్ళ అత్తగారి ఊర్లో గెలవలేకపోయిండు, ఇక్కడికి వచ్చి ఈ స్థానంలో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడేదానికి సంబంధించి పరిస్థితులు ఏంటి ఏందని చెప్పి మాట్లాడుకోవాలి తప్ప నిత్యం దొంగ ఓటు దొంగ గెలిచామని చెప్పేసి పదే పదే మాట్లాడుతుంటే మొన్న చెప్పిన 17,500 మెజార్టీతో నేను గెలిస్తే, మీ అందరు గెలిపిస్తే, ఆశీర్వాదం ఇస్తే, ప్రతిరోజు ఒక ఊర్లో 2, 3, 4 ఉంటాయి. మీ ఊర్లో ఎక్కడన్నా ఒక్క ఓటున్నా దొంగ ఓటు ఉంటుందా? మనం గుర్తుపట్టి ఏం చేస్తాం, అరే ఎవరా ఈ అక్కడికి వచ్చినారా అని చెప్పేసి అని అంటాం. మనకునే 131 గ్రామాలు అంతే కదా. అదేవిధంగా చేర్యాలంటే కూడా గ్రామంలానే ఉంటుంది. జనగామలో సగం మొత్తం కూడా మనకి చుట్టుపక్కల అన్ని కూడా గ్రామాలు కలిసినట్టే ఉంటాయి. ఒక గ్రామంలో ఒక్క ఓటు ఎవరైనా వేసినా కూడా, ఒక్క ఓటు ఎవరన్నా ఇంక్లూడ్ చేసినా కూడా మనం ఇమ్మీడియట్గా చెప్తాం, అరే దొంగ ఓటు వచ్చిందిరా భయ్, ఇదేంటో ఎవరిదో వేరే వాళ్ళది వచ్చింది మనకు రాలేదని చెప్పి తీసేపిస్తాం. అవునా కాదా?
మరి 18,000 ఓట్లతో మనం మెజార్టీతో గెలిస్తే పదే ఈ 2 నెలల్లో ఏముండదు, దొంగ ఓట్లనే దొంగ ఓట్లు మంచి ఓట్లు అని ఉంటాయా? ఒక ఓటు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ ఓటు వేసే హక్కు వాళ్ళకే ఉంటుంది, సుప్రీంకోర్టు కాదు, ఎవరు కూడా తీసేయలేరు. నా ఓటు కూడా నిజంగా నేను జనగాంలో ఆనాడు లేదు, నేను పోటీ చేసినప్పుడు నా ఓటు హైదరాబాద్లో ఉన్న మా ఇంట్లోనే ఉన్నది, అంతే తప్ప ఇక్కడ కూడా నా ఓటు నేను వేసుకోలేదు. ఆ విధంగా పదే మాట్లాడుతుంటే మన వాళ్ళ కోపం వచ్చింది. అదేవిధంగా ఇంకో 2 విషయాలు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. తరిగప్పులకు నీళ్లు నేనే తెచ్చినాను, సిగ్గుపడాలి కదా. తరిగొప్పులకు 60-70 ఏళ్ళ నుంచి ఇవాళ ఎత్తుగట్టు ఉంటే దాని గురించి మాట్లాడకుండా నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినావు? లేదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం గ్రామాల్లో ఎక్కడన్నా ఒక్క గ్రామంలో తట్టెడు మట్టి పోసిండ్రా, 3 రోడ్డు వేసిండ్రా, లేదా ఎక్కడన్నా చెరువు నింపిండ్రా, లేకపోతే ఎవరన్నా ఓతిందా సాయం ₹1 సాయం చేసిండ్రా, లేదు నీ కార్యకర్తలు వస్తే కప్పు ఛాయ్ తాగించిండ్రా? ఎప్పుడైనా సరే పోనీ ఏమి లేదు, కనీసం మంచి మాట మాట్లాడిండా? అరే వచ్చినావు ఏం కష్టమైందని చెప్పేసి రాగానే నీ ఊర్లో ఎంత ఇచ్చినావు మెజార్టీ ఇచ్చినావు కానీ వచ్చినావు ఎగేసుకొని అని చెప్పేసి మాట్లాడతాడు. అవునా కదా? మరి అలా ఇంత ఛాయ్ తాగించకపోతుంది, కనీసం పనున్నట్లే పోపోతుంది. ఎవరైనా పైసలు ఇస్తే వాళ్ళకు పోస్టింగ్ ఇప్పించడం, లేకపోతే ఇంకోటి అధికారులే కాబట్టి కనీసం సిఐ పోస్ట్లో, ఎస్ఐ పోస్ట్లో, లేకపోతే డైరెక్టర్ పోస్ట్లో పైసలకు అమ్ముకోవడం తప్ప ఇంకేమైనా చేసిండ్రా? ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నీతులు మాట్లాడుతూ ఉన్నారు. కరిగొప్పల మండల కేంద్రంలో పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉండి పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయిన థామస్ గారు ఇవాళ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లోకి చేయడం జరిగింది. వారి స్వాగతం తెలియజేస్తూ వారు ఏ విధంగా అయితే కరిగొప్పల మండల కేంద్రం అభివృద్ధి చేయాలని కోరుతున్నారో, రాజకీయాల్లో తన సేవలు కొనసాగాలనుకుంటున్నారో, కేసీఆర్ గారి పథకాలు నిరాటంకంగా రావాలని చెప్పేసి వారు కోరుతున్నారో, వారి కోరిక మేరకు వారికి గౌరవం ఇస్తూ మేము ఏదైతే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వారితో పాటు దరిదాపుగా 250 మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరి కుటుంబ సభ్యులు కలిసి చేయడం జరిగింది. వారికి పెద్ద మనసుతో మొత్తం కూడా ఇక్కడ ఉన్న మండల నాయకులందరూ కూడా స్వాగతం తెలియజేసిండ్రు. మండల నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థామస్ గారితో, వారి యొక్క బృందంతో, వారి యొక్క కుటుంబ సభ్యులతో, వారి యొక్క ఇతర నాయకులతో కలిసి పనిచేయాలని మొత్తం మండల నాయకులు కోరుతూ వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. థామస్ గారికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.